హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజైతే ఆదివారం అండి. ఆదివారం తీసినటువంటి వీడియో. ఈరోజైతే మేము కొంచెం లేట్గానే లేచామండి. టైం వచ్చేసి 8:20 అవుతుంది. అయినా సరే ఇంకా మంచు అలానే కురుస్తూ ఉందండి. చూడడానికి చాలా బాగుంది. సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. వీక్ అంతా కూడా తెల్లవారుజామున 5కో 5:30కో లేవాల్సి ఉంటుందండి. క్యారేజీలు హడావిడి అది కాబట్టి. హాలిడేస్లో ఇలా సండేస్ మాత్రం కొంచెం లేటుగా లెగుస్తాము. 7:30 8 ఇలా లేస్తూ ఉంటాము. ఇది అందరూ చేసేదే, ఇందులో కొత్తగా ఏమీ చెయ్యట్లేదు. ఇక ఈ రోజైతే చూడండి, మంచు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. చూడడానికి భలే అందంగా ఉంది. ఈ వీడియో క్లిప్ వచ్చేసి శనివారం సాయంత్రం తీసానండి. చందమామ నెలవంక స్టైల్లో వచ్చి భలే అందంగా అనిపించింది కొబ్బరి చెట్ల పైన. దానికి దూరంగా ఒక నక్షత్రం ఒకటి బాగా వెలుగుతూ కనిపిస్తూ ఉందండి. చాలా మంచిగా అనిపించింది. ఇక ఈ రోజైతే పుష్ప 2 మూవీ పెట్టుకుని కొంచెం లేట్గానే పడుకున్నామని చెప్పచ్చండి. రేపు సండే కాబట్టి మూవీస్ ఇలాంటివి ఏమైనా చూడాలి అనుకుంటే ఇంటిల్లిపాది కూర్చుని శనివారం సాయంత్రం మాటలు మూవీస్ అయితే చూడడానికి ఇష్టపడతామండి. ఇక ఇది వచ్చేసి ఆదివారం మార్నింగ్ తీసిన క్లిప్ అండి. ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా స్టార్టింగే. ఈ రోజు టిఫిన్ వచ్చేసి పెసరట్లు అండి. పెసరట్లకి నానబెట్టాను రాత్ర. పెసరట్లకి పెసరపప్పు కంటే కూడా పెసలు బాగుంటాయండి. నేను ఎక్కువగా పెసలే వేస్తూ ఉంటాను పెసరట్లకి. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కారానికి సరిపడగా మిరపకాయలు కూడా ఇందులోనే వేసేసి పప్పు అయితే రుబ్బేస్తాను. పెసరట్లు ఎప్పటివప్పుడే కమ్మగా ఉంటాయి కాబట్టి ఇంచుమించు ఏ రోజు పిండి ఆ రోజే వాడడానికి ట్రై చేస్తూ ఉంటానండి. ఇంకా చెప్పాలంటే మాకు ఎంతవరకు అవసరమో అంతవరకునే పెసర్లు అయితే వేస్తాను. పెసరపప్పు ఎప్పుడూ కూడా ఒక వాయ కచ్చాబచ్చా రుబ్బుకుని ఒక వాయ మెత్తగా రుబ్బుకుంటే పెసరట్లు కమ్మగాను ఉంటాయి. పంటి కింద పెసరపప్పు ముక్క పడినప్పుడు రుచిగా కమ్మగా కూడా ఉంటుంది. ఇక అట్టు పోసుకునేటప్పుడు కొంతమంది పలచగా పోస్తారు, కొంచెం మంది దలసరగా పోస్తారు పెసరట్టు అనేది. కానీ పెసరట్టుకి ఎప్పుడూ కూడా అట్టు పలచగా పోసినా దలసరగా పోసినా సరే పెసరట్టుకి ఉల్లిపాయ లేకపోతే కాంబినేషన్ అసలు బాగోదనే చెప్పచ్చు. ఇక నేనైతే పెసరట్టు కొంచెం దలసరిగానే వేస్తానండి. ఎందుకంటే మా వాళ్ళు పెసరట్లు అనగా దోశలు అనగా లెక్కగానే తింటారు. రెండంటే రెండే అంటారు. అందుకని తినే రెండట్లయినా కొంచెం కడుపు నిండుగా తింటారు అని కొంచెం లావుగానే వేస్తాను. సన్నగా వేసుకున్నా బాగానే ఉంటాయండి. ఇలా లావుగా వేసుకున్నప్పుడు చిన్న మంట మీద దోరగా కాల్చుకోవాలి. అప్పుడైతేనే పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్ద మంట మీద కాల్చడం వలన త్వరగా కాలుతుంది కానీ వెనకాతల మాడట్టేస్తుంది. దానికన్నా కూడా సన్నని మంట మీద సన్నని సెగతో దోరగా పెసరట్ని అటు ఇటు రెండు వైపులా కాల్చుకుంటే టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అమోఘమనే చెప్పచ్చు. అలాగనే ఆయిల్ కూడా ఇష్టం వచ్చినట్టు వేసేయకుండా ఒక 1/2 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి పెసరట్లోకి. అయితే నేనైతే ఎలా వేసుకుంటానని చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఇదే స్టైల్లో వేసుకోమని నేనైతే చెప్పట్లేదండి. గ్యాస్ స్టవ్ పైన కన్నా కూడా కట్టెల పొయ్యి మీద వేసిన పెసరట్టు రుచి చాలా బాగుంటుంది. అమ్మమ్మ పెసరట్లు ఎప్పుడు చేసినా సరే కట్టెల పొయ్యి మీదే చేస్తూ ఉంటుందండి. కానీ మాకు ఆ అవైలబిలిటీ లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ పై అయితే వేస్తున్నానండి. ఇంకా పెసరట్లకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ ఏదైనా ఉంది అంటే అల్లం చట్నీ అని చెప్పచ్చు. కానీ నేను ఇక్కడ గోంగూర చట్నీ అయితే వేశాను. గోంగూర పచ్చడి ఉంది అని చెప్పేసి అల్లం చట్నీ అయితే ఈరోజు చేయలేదండి. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, ఈరోజు లేవడమే లేటుగా లేచాం కాబట్టి ఇక చట్నీలు అయితే ఏం పెట్టుకోలేదు. ఓన్లీ పెసరట్టులతో ముగించేసాము మా టిఫిన్స్ అయితేనే. అలాగే టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి కిచెన్ క్లీన్ చేసేసుకుని ఈరోజు వంట అయితే మొదలు పెడుతున్నానండి. ఈరోజు వంట వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండ్ అలాగే పన్నీరు కర్రీ అనమాట. కిచెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. రాత్రి ఉన్నటువంటి అంట్లు, ప్రొద్దుట టిఫిన్ తిన్నటువంటి గిన్నెలు ఆల్మోస్ట్ అన్నీ కూడా కడిగేసుకున్నానండి. ఇక చెప్పాను కదండి పన్నీర్ బిర్యానీ అలానే పన్నీర్ కర్రీ అని చెప్పేసి. అలానే ఒక స్టవ్ పైన వచ్చేసి కుంకుడుగాయలు అయితే పెట్టానండి తలస్నానం కోసం మా పాపకి. ఇక ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దేసుకున్నాను. ఎప్పుడూ కూడా ఆదివారం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి మేమైతే అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే ప్రతిరోజు ఉరుకులు పరుగులతో కూడినటువంటి జీవితమే కదండి అందరిదీని. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా
ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా స్కూల్‌కెళ్ళే హడావిడి వాళ్ళకుంటుంది. ఆఫీసులకెళ్ళే హడావిడి పెద్దవాళ్ళకుంటుంది. వాళ్ళిద్దరిని రెడీ చేసి పంపించే హడావిడి హౌస్ వైఫ్ అయినటువంటి మనకుంటుంది. కాబట్టి ఆదివారం ఒక్కరోజే కొంచెం మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుందండి. కాబట్టి ఆ రోజు కొంచెం ఏ పనైనా సరే నిదానంగా చేసుకుందాము, ప్రశాంతంగా ఉందాము అనేసే మేమైతే ఆలోచిస్తాము. ఇక భోజనాలవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నానబెట్టినటువంటి కుంకుడుకాయ రసం అయితే తీస్తూ ఉన్నానండి. చాలామంది కుంకుడుకాయలని గుండె కింద కొట్టేసుకుంటూ ఉంటారు. దాని వలన పిప్పొచ్చేసి జుట్టంతా పడిపోయి చిక్కది రాకుండా జుట్టంతా పిప్పుతో అసలు బాగోదండి చూడడానికి. గుండె కింద కాకుండా జస్ట్ కుంకుడుకాయ మీద ఒక్క దెబ్బ వేస్తే ఇక్క బయటకొస్తుందండి. దానిని హాట్ వాటర్ అంటే వేడి నీటిలో నానబెట్టడమో లేదంటే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టడమో చేస్తే పిప్పి రాకుండా అంటే కొంచెం నలకలుగా మట్టిగా వస్తుంది కదా, అది రాకుండా ఓన్లీ పైన పిప్పి వరకునే ఉండేటట్టు ఉంటుందన్నమాట. పైగా కుంకుడుకాయ తలస్నానం అనేది ఒక పెద్ద అట్టహాసం అని ఈ రోజుల్లో ఎవరో చెయ్యట్లేదు. ఎక్కువగా అందరూ షాంపూలే వాడుతూ ఉన్నారు. మేము షాంపూలు వాడతామండి. ఏవైనా ప్రయాణాలు కానీ, ఎక్కడికైనా అత్యవసరానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు షాంపూలు వాడతాము. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా కుంకుడుకాయలు ఇలాంటివి వాడడానికి ఇష్టపడతామండి. నేనైతే చిక్కం కూడా పెట్టకుండానే వడకట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు అలవాటైపోయింది. ఇంకా అసలు పిప్పి ఏమీ రాకుండా ఉండాలి అంటే చిక్కం పెట్టి కూడా వడకెట్టుకుని పులుసునైతే తీసుకోవచ్చు. ఇక సాయంత్రం మాటలు మొక్కలకు నీళ్ళు వేస్తున్న టైంలో చెట్టు మీద ఒక పిచ్చుకగూడు అందంగా కనిపించిందండి. చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిచ్చుకగూళ్ళు కనుమరుగైపోతున్నాయి కదండి, సరిగ్గా కనబడట్లేదు. పిల్లలకి చూపిందామన్నా పిచ్చుకగూళ్ళు న్యాచురల్గా పెట్టినవి కనబడట్లేదు కదండి. ఇక ఈరోజు పిచ్చుకగూడు కనబడేసరికి చాలా ఆనందంగా అనిపించి మా పాపకైతే చూపించాను. మేడ మీద గింజలు వేస్తున్నామండి పక్షులకని చెప్పేసి. దానివల్ల బహుశా దగ్గరలో ఇక్కడే ఒక గూడు పెట్టుకున్నట్టుంది. ఇక ఇదొచ్చేసి సాయంత్రం అండి. అంటే టైం వచ్చేసి 5:30 6 అవుతుంది. రేపు వసంత పంచమి కదండి, దాని గురించి అని చెప్పేసి పువ్వులు తెప్పించాను. అలానే ఆవు పాలు, అమ్మవారికి వైట్ కలర్ పీఠం మీద వేయటానికి ఒక టవల్ అండి. అంటే రేపు సరస్వతీదేవి పూజ అయితే చేసుకుంటాం కదా, దానికోసం అన్నమాట. ముఖ్యంగా పిల్లల చేత ఈ పూజ అయితే చేపిస్తూ ఉంటాం కదండి, దానికోసం ఇవి తెచ్చుకున్నాను. అరటిపళ్ళు, తేనె ఇవి. అలానే బియ్యం కూడా రేపు మార్నింగ్ క్షీరాన్నం అంటే పరమాన్నం చేయడానికి నానబెట్టుకుంటూ ఉన్నాను. శుభ్రంగా కడిగేసుకుని 2-3 సార్లు నీళ్ళు వంపేసుకుని నానబెట్టుకుంటున్నానండి బియ్యాన్ని. వీలుంటే రేపు మార్నింగ్ పూజ చేయిద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. క్షీరాన్నం అంటే పరమాన్నం కోసం నేనైతే బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకున్నానండి. వీటిని స్వర్ణ బియ్యము అంటామండి మేము. పరమాన్నానికి కానీ, దోశలకు కానీ ఈ బియ్యం అయితే చాలా బాగుంటాయి. జిగురు అది బాగా వస్తుందండి. ఇక పూజకి అవసరమైనటువంటి కొన్ని గిన్నెలు అంటే ఇత్తడి సామాను పైన ఉందండి. ఇప్పుడైతే దానిని తీస్తున్నాను. అంటే ప్రతిరోజు అన్ని సామాన్లు మనకి పడవు కాబట్టి ఎప్పుడైనా పూజలప్పుడు తీసేసి మళ్ళీ క్లీన్ చేసేసి వాడుకున్న తర్వాత మళ్ళీ పైన పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు రేపు వసంత పంచమైన, ఎల్లుండి రథసప్తమి పూజ ఉంది కదండి, పాలు పొంగించుకోవడానికి అది చెంబు అది తీద్దాము, పళ్ళాలు అవి తీద్దాము అని చెప్పేసి బుట్ట అయితే తీసానండి. అలానే కొబ్బరికాయ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ కొబ్బరికాయలు కూడా నేను ఊరు నుండి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అనమాట. అయిపోయినాయిలేండి ఇంకా కొబ్బరికాయలు, ఇంకొకటో రెండో ఉన్నాయి అంతే. ఇక ఎల్లుండు రథసప్తమి కదండి, దానికోసమని జిల్లేడాకులు ముందుగానే కోసి పెట్టుకుంటూ ఉన్నాము. జిల్లేడాకులు, జిల్లేడు పువ్వుల్ని కూడా కోసి అయితే పెట్టుకుంటూ ఉన్నామండి. తర్వాత కోసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఎవరో ఒకళ్ళు వచ్చి కోసుకుంటున్నారు. కోసుకున్న తర్వాత వాళ్ళనేమీ అనలేము. అందుకని మనకి కావాల్సినటువంటి జిల్లేడాకులు ముందుగానే కోసి పెట్టుకున్నామండి. ఇక ఇది వచ్చేసి సాయంత్రం మాటలు వాకింగ్ చేస్తూ ఉన్నాము. ఏదో ఆరోగ్యానికో ఆనందం కోసమో కాదండి వాకింగ్. మా పాప అంటే ఇన్ని రోజులు కొంచెం టౌన్లో పెరగడం వలన వానపాములను చూసినా భయపడుతుంది, నత్తలను చూసినా భయపడుతుంది, చిన్న చిన్న పురుగులు, జలగలు ఇలాంటివి చూసినా భయపడుతుందండి. దాని భయం పోగొట్టడం కోసం కాసేపు ఇట్లా ఈ విధంగా రోడ్డు మీద అయితే నడిపిస్తూ ఉన్నానన్నమాట. అంటే మనకి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి కదండి చెట్లు ఎక్కువగా ఉండడం వలన, అవన్నీ కూడా చూపించినట్టు ఉంటుంది. అలానే వాటి మీద భయం పోయినట్టు కూడా ఉంటుంది అనేసి అన్నీ కూడా చూపిస్తూ ఏదో ఒక 20 నిమిషాలు అట్లా తిరుగుతూ ఉన్నాము. అలానే మేడ మీద గింజలు వేయడం వల్ల రకరకాల పక్షులు వస్తూ ఉన్నాయండి. గోరింకలు, పాలు పిట్టలు, అలానే చిన్న చిన్న పిట్టలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. వాటి వలన
నిజానికి గోరింకలు, పాలపిట్టలు, రామచిలుకలు వరకు ఓకేనండి. చిన్న చిన్న పిట్టలు వస్తున్నాయి. అవి పిచ్చుకల్లా కూడా లేవు. చూడ్డానికి బ్రౌన్ కలర్‌లో అదొక విధంగా ఉన్నాయండి. చిన్నవి చాలా బాగున్నాయి. క్యూట్‌గా ఉన్నాయి. నిజానికి ఇందులో కొన్ని రకాల పిట్టలు మేము కూడా చూడలేదు. ఇవన్నీ కూడా మేడ మీద గింజలు వేయడం వలన అలానే కొన్ని వాటర్ పెట్టడం వలన వస్తున్నాయండి. ఇక సాయంత్రం మాటలైతే మేము మహా అయితే ఇక్కడ ఈ కొత్త ఇంటికొచ్చిన తర్వాత ఒక 5, 6 రోజులు మాత్రమే వరుసగా కుక్కకి సాయంత్రం మిగిలినటువంటి అన్నంలో పెరుగు కలిపో, లేదంటే ఆ రోజు ఏదైనా కూర ఉంటే ఆ కూర వేసేసో రైస్ అయితే పెట్టేదాన్నండి. పాపం అవి ప్రతిరోజు కూడా అదే టైంకి వెయిట్ చేస్తూ ఉంటున్నాయి. పైగా మొన్న చొల్లంగి అమావాస్య రోజు అన్నం వండి వాటి కోసం పెట్టాను అని చెప్పేసి అన్నాను కదండీ! ఆ రోజు ఎప్పుడు వచ్చే 2 కుక్కలే కాకుండా ఇంకొక 4 కుక్కలు కూడా వచ్చాయి. సరే పోయిందేముందిలే, వాటికి కూడా వీలున్నంత వరకు, కుదిరినంత వరకు రోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా సరే రైస్ వండేసి పెడదాము అని అనుకుంటున్నానండి. మరి ఎంతవరకు పెట్టగలను, ఎంతవరకు ట్రై చేయగలనో తెలీదు. ప్రస్తుతానికైతే అనుకుంటున్నాను. ఇక ఈరోజు గోంగూర పచ్చడి చేశానని చెప్పేసి అన్నాను కదా అండి! అలానే గోంగూర పచ్చడిలో అన్నం కలిపేసి కొన్ని అప్పడాలు ఉంటాయి, అప్పడాలు వాటితో పాటు దాని పక్కనే పెరుగన్నం పెట్టాము. ఆవురమంటూ తినేసిందండి. జస్ట్ ఆ ప్లేట్ పట్టుకుని 3 తప్పట్లు కొట్టామండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. వచ్చేసి చక్కగా పెట్టింది తినేసి ఆ గుమ్మం దగ్గరే పడుకొని అయితే ఉంటుందండి. ఇక సాయంత్రం దీపం కూడా పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు టీవీ చూసేసి పడుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామండి. ఒక ఆదివారాన్ని ఇలా ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపడం వలన మనసుకి ప్రశాంతత, హాయితో పాటు బయటకు వెళ్ళి ఖర్చు చేసేటంత ఇది ఉండదు కాబట్టి మనీని కూడా సేవ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇక సాయంత్రం సంధ్యాదీపం అయితే పెట్టేసుకున్నాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.